హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవరల్డ్ అఫీషియల్. ఈరోజు నేను మంచి ఒక బోనాల కోసం అనేసి తర్వాత శారీస్ వదులుకుంటున్నాను, ఏమనుకోకండి. ఆ, బోనాల కోసం వరలక్ష్మి వ్రతం కోసం అయితే శారీస్ కొన్ని తీసుకొచ్చాను. ఒకటి ఆన్లైన్లో పెట్టాను, ఇక సారీ, రెండు ఆన్లైన్లో పెట్టాను. మిగతా అవన్నీ ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒకటి, తర్వాత ఆర్ఎస్లో కొన్ని, సౌత్ ఇండియాలో కొన్ని తీసుకున్నాను. మీకు చూపిస్తాను. కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ అయితే మీకు ఆన్లైన్ శారీ చూపిస్తాను. ఇది ఇవాళ బ్లౌజ్ ఇచ్చనమాట. అందుకని బ్లౌజ్ సేమ్ పీస్ వచ్చింది. ఇది ఆల్రెడీ మొన్నటి వరకు బాగా ట్రెండింగ్ అయింది. నేను ట్రెండింగ్ అయిపోయిన తర్వాత తీసుకుంటున్నాను. అదే మన వెరైటీ. ఇది శారీ బాగుంది, చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసా. 500 చేంజ్, అంటే మొత్తం 600 దాకా పడ్డది. శారీ అయితే చాలా మెత్తగా ఉంది, గుచ్చుకోవడం గట్ట ఏం లేదు. అలా అని క్లాత్ బాగోలేదని కూడా లేదు. క్లాత్ కూడా చాలా చాలా బాగుంది, చాలా బాగుందన్నమాట. క్లాత్ కూడా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. ఒక 2-3 పట్టు చీరలు నేను బయట తీసుకున్నాను, కానీ కట్టుకోనికి చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. కానీ ఇది చూసారా, కట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. అంటే మనకి చీర నిలబడ్డం గట్ట ఏం లేదన్నమాట. వంగుతుంది, ఎలా కావాలంటే అలా వంగుతుంది శారీ. కొంచెం నాలాగా లావు ఉన్న వాళ్ళైనా, శారీ క్యారీ చేయలేని వాళ్ళు, ఎక్కువ పట్టు చీరలు క్యారీ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద పట్టు చీరలు, వాళ్ళు సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు. దీన్ని ఎంతసేపు అయినా ఉండొచ్చు. అందుకని ఇది కొనుక్కున్నాను నేను. ఎందుకంటే చాలా పట్టు చీరలు అవన్నీ ఉన్నాయి కానీ కట్టుకోవట్లేదు. ఎందుకు అంత రేట్లు పెట్టుకోవడం అని సింపుల్గా ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది శారీ. బ్లౌజ్ కూడా సేమ్ ఇంతే వచ్చింది. ఇది ఇలా చెక్స్కి వచ్చింది కదా, అది జస్ట్ లైన్ ఇలా వచ్చిందన్నమాట. ఎందుకంటే అది ఇవాళ కుట్టడానికి ఇచ్చాను. 3 రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఓపిక లేక చేయట్లేదు. తర్వాత వచ్చేసి మా పాప చీర చూపిస్తా. ఇది బోనాల కోసం తీసుకున్నాను, అంటే మేము బోనాలకు తీసుకునే చూపిస్తాను. ఫస్ట్ బోనాల కోసం అని, ఇక్కడ బోనాలు కదా, నేను ఆంధ్ర అమ్మాయినని బోనం ఎత్తుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం ఆ తర్వాత వేరే స్టోరీ తర్వాత చెప్తాను మీకు. ఇది మా పాప కోసం తీసుకున్నా. తనేంటంటే హాఫ్ సారీ కుడతా, తనకి నేను లంగా ఓణి కుడతా అనమాట. ఇది మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా కుట్టకుండా ఉంచాను. కుట్టే వీడియో కూడా పెడదాం అనుకుంటున్నాను, నేనే కుడతాను. ఇది ఓవరాల్గా శారీ అయితే బాగుంది. గంధం కలరు, ఎల్లో కూడా కాదు, అలా అని ఇది కూడా కాదు. మరి కెమెరాలో ఎలా కనపడుతుందో, ఫిల్టర్ కూడా ఎక్కువ పెట్టలేదు, మీకు కలర్ బాగా కనిపించాలి, ఉన్న కలర్ కనిపించాలని. బాగుంది. గంధం కలరు, అంచు పెద్దగా వచ్చింది. తను మమ్మీ నాకు పెద్ద బార్డర్ ఉన్నది కావాలి లంగావని అంటే, ఇంకా ఈ పెద్ద బార్డర్ తీసుకున్నా. ఇది ఆర్ఎస్లో తీసుకున్నాను. ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది కానీ నాకు నచ్చలేదు, అందుకని బ్లౌజ్ సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టించాను ఆల్రెడీ. లంగా అయితే నేనే కుడతాను, బ్లౌజ్ అయితే వస్తుంది కానీ అంత మోడల్స్ పర్ఫెక్ట్గా రాదన్నమాట నాకు. అందుకని బయట కుట్టించాను పాప కోసం. ఇదైతే పళ్ళు, పైటంచు. ఇది మాట శారీ. దీని మీదకి బ్లౌజ్ ఎలా కుట్టించానో చూపిస్తాను. ఇది హాఫ్ పట్టు ఉంటుంది కదా, హాఫ్ పట్టు తీసుకుని లంగా ఓణికి ఈ కలర్ ఓణి తీసుకోవాలి. ఇంకా తీసుకోలేదు. సింపుల్గా మెత్తగా ఇప్పుడు ఓణీలు వస్తున్నాయి కదా, అంచొచ్చి ఆ ఓణి తీసుకుందాం అనుకుంటున్నా. అంటే ఎక్కువ వర్క్ ఓణీలు, కట్ వర్క్ ఓణీలు చాలా ఉన్నాయి మా దగ్గర, అందుకని ఇంకా సింపుల్గా అలా తీసుకుందాం అనుకున్నా. దీనికైతే ఈ మోడల్ పెట్టించుకుంది, తనకి నచ్చిందంట. అందుకని కొంచెం దీనికి అక్కడక్కడ స్టోన్స్ లాగా, అదే సన్న పూసలు ఉంటాయి కదా, అవి అతికిస్తాను అంతే. దీనికేమో కట్ వర్క్ లేస్ తీసుకొచ్చాను, అది వేస్తాను, నేనే చేస్తాను మొత్తం. ఇది మాట బ్లౌజ్ అయితే. ఇక్కడ మనకు తెలిసిన అమ్మాయి ఉంది, చాలా బాగా కుడుద్ది. ఇది బ్యాక్. ఓన్లీ ఇలా కావాలి మమ్మీ అంటే బ్యాక్ ఇలా పెట్టించా. ఫ్రంట్ తనకి ఈ మోడల్ పెట్టించుకుందాం ఉంది కానీ నన్ను అడగలేకపోయిందంట. మొన్న చెప్తే ఇది పెట్టించుకుంటాం మమ్మీ అంటే, ఇంకా ఇప్పుడు అంతా మొన్నటి వరకు బాగా ట్రెండ్ అయింది కదా ఇది, ఇలా వచ్చి ఇలాగా రావడము. అందుకని ఇది ఇలా పెట్టించుకుంది ఫ్రంట్. బుట్ట హ్యాండ్స్ కావాలంటే బుట్ట హ్యాండ్స్ పెట్టించా. ఇది బ్లౌజు, ఇది మొత్తం శారీ మాట. దీన్ని లంగా ఓణి కుడతాను, ఇది కిందకు వస్తుంది అనమాట. ఇది కుట్టే వీడియో మీకు చూపిస్తాను. మా పాప వేసుకునే లంగా ఓణీలన్నీ నేనే కుడతాను అనమాట. అదొకటి బాగా నేర్చుకున్నాను కుట్టడం. ఇది మాట శారీ. ఇది బోనాలకి పాప కోసం. నెక్స్ట్ వచ్చేసి
ఈ శారీ వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నాము. చాలా బాగుంది. పాపకి బాగా నచ్చింది అమ్మాయి చీర అనగానే ఇంకా తీసేసుకున్నాం అన్నమాట. పడింది. ఇది అంత కాస్ట్ కాదు, అంత తక్కువ కాదు, మీడియం అన్నమాట. ఓవరాల్ గా శారీ మొత్తం ఇది కింద, ఇది పైన ఇలా అన్నమాట. బ్లౌజ్ పీస్ కూడా ఆపోజిట్ వచ్చింది మనకి. బాగుంది, మెత్తగా ఉంది శారీ అయితే. పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుని అంత ఓపిక ఉండదు కదా, కట్టుకోలేం కూడా, ఉండలేము ఎక్కువసేపు, అవి గుచ్చుకుంటా ఉంటాయి. ఇదైతే బ్లౌజ్ పీస్, ఇది పళ్ళు. ఆపోజిట్ కలర్ మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ పీస్ వచ్చింది. ఓవరాల్ గా శారీ మాట. వరలక్ష్మి పూజ రోజు కట్టుకుంటాము. మరి తనకి రెండు నచ్చినాయి అంది. తనకి ఏది నచ్చిందో తను అది కట్టుకుంటది. ఇంకొకటి నేను కట్టుకుంటాను అనమాట. ఇది బట శారీ. అమ్మవారికి అయితే ఇది కట్టను, ఎందుకంటే ఇలా వేసుకొని చూస్తున్నాం కదా, కట్టకూడదు. అప్పుడు ఇంకొకటి తీసుకుంటాను. మంచిగా ఒక శారీ అమ్మవారికి తీసుకుంటా. ఇలా వచ్చింది చీర మొత్తం. హాఫ్ ఏమో ప్లెయిన్, హాఫ్ ఏమో డిజైన్ అన్నమాట. ఇది ఇది చాలా మెత్తగా ఉంది. సాఫ్ట్ పట్టు ఏదో సంథింగ్ అంటారు కదా, అది అనుకుంటా ఇది. ఎందుకంటే ఇవే బెటర్ అండి బాబు, కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా, పిల్లలు క్యారీ చేయడానికైనా. ఇది మా పాపకి, ఇది అన్ని మా పాప సెలక్షనే. తనకి ఎలాంటి కలర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది ఓవరాల్ గా శారీ. ఇది ఆర్ఎస్ లో కూడా చూసింది, ఇప్పుడు ఆఫర్స్ పెట్టారు కదా, బాగున్నాయి. ఆర్ఎస్ లో అంటే ఎలా చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, కానీ ఆర్ఎస్ లో కన్నా సౌత్ ఇండియాలో చాలా బాగున్నాయి ఈ సారీ. ఇది మొత్తం శారీ ఇంతే, బాగుంది. తను వైట్ ఉంటది కదా, చాలా బాగుంటది అన్నమాట తనకి. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చి ఆపోజిట్. ఇది బ్లౌజ్. ఇది అసలు అమ్మవారికి కడదాం అనుకున్నాను, కానీ చూపించడం కోసం ఇలా వేసుకుంటున్నాం కదా, ఇంకా అందుకని ఇంకొక శారీ అయితే బుక్ చేస్తాను అమ్మవారికి, లేదని తీసుకుంటాను. ఇది మాట. ఈ రెండు వరలక్ష్మి పూజకి. ఇందాక మీకు చూపించిన ఆనియన్ కలర్, ఈ బ్లూ కలర్. ఇందులో నాకు తెలిసి మా అమ్మ ఇదే కట్టుకుంటది అనుకుంటున్నాను నేను. దీని మీద బ్లౌజ్ అయితే కుట్టియను, ఎందుకంటే ఆల్రెడీ పింక్ బ్లౌజ్ ఉంది. సంక్రాంతి పండగకి కుట్టించుకుంది తను, సేమ్ పింక్. ఇంకా ఈ శారీ చాలా తక్కువ రేటుకి వచ్చింది అనమాట, చాలా చాలా తక్కువ రేటుకి వచ్చింది. దీని కాస్ట్ మీకు చెప్తా. ఇది ఆర్ఎస్ లో తీసుకున్నా. ఇది ఆఫర్ లో 575కి వచ్చింది ఆఫర్ లో. మామూలుగా అయితే 1150 అన్నమాట మనకి శారీ పడేది ప్రైస్. ఈ శారీ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో, బట్ అది వీడియో రికార్డ్ అవ్వలేదు, స్పేస్ ఫుల్ అయిపోయింది. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్. ఇది మాట శారీ. ఇది చాలా ఆఫర్లో అయితే చాలా తక్కువ ప్రైస్కి అయితే పడింది. తర్వాత వచ్చేసి చాలా బాగుంది. ఆ ఇది పళ్ళు, సారీ ఇది అంచు మాట. కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది, ఒక జాన జాన వచ్చింది. ఇదేమో పైట దగ్గర. ఇది వచ్చేసి కొంగు. ఫటాఫట్ చూపిస్తుంది అనమాట, ఎందుకంటే వీడియో మీరు పూర్తి వరకు చూస్తారో చూడరో నాకు తెలియదు కదా, అందుకని. ఇది శారీ మొత్తం. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. బాగుంది శారీ అయితే, చాలా మెత్తగా ఉంది. ఇది కూడా అదే సేమ్ క్లాత్, పట్టు సిల్క్, స్మూత్ పట్టు ఏదో సంథింగ్. తర్వాత నేను వచ్చేస్తుంటే బిల్లు వేయించేసాను, అంతా అయిపోయింది. వచ్చేస్తుంటే ఈ చీర కనబడిందండి. ఈ చీర అసలు ఎందుకో చూడగానే నచ్చింది. ఎల్లో కలర్ చాలా ఉన్నాయి నా దగ్గర, అయినా మనకి కంగారు ఆగదు కదా, ఎల్లో కలర్ చూడగానే మనసు లాగేస్తుంది. ఎల్లో ఒకటి, బ్లూ ఒకటి. బ్లూ ఫేవరెట్ కలర్. అంటే ఇది ఏంటంటే చాలా స్మూత్ గా అయితే ఉంది, చాలా చాలా స్మూత్ గా ఉంది. ఆఫర్ కేజీ సేల్ లో ఉంది. ఎంత శారీ నార్మల్ గా అయితే ఇది కేజీ వచ్చేసి 500. 500 అంటే నాకు ఇది శారీ 190 మాత్రమే పడింది. బాగుంది, ఎందుకంటే సింపుల్ గా ఇక్కడ పూజ, ఇంట్లో పూజలకి, మనకి ఏదైనా ఇట్లా వీడియోస్ లో చేసుకున్నప్పుడు బాగుంటది కదా అనేసి తీసుకున్నాను. జస్ట్ 190 రూపీస్ పడింది అంతే దీనికి. కేజీ 500. ఇది నాకు తెలిసి ఒక హాఫ్ కేజీ కన్నా తక్కువ ఉంటుంది, వెయిట్ కూడా ఏం లేదు.
బాగుంది ఎందుకో చూడగానే కలర్ ఆల్రెడీ సేమ్ కలర్ ఉంది, డిజైన్ వేరు మాట. ఇది కూడా బాగుందని తీసుకున్నాను, తక్కువ రేట్ వస్తుంది కదా, అందుకని ఇది బెటర్. ఎల్లో బాగుందా, అందుకని ఎల్లో కలర్. తర్వాత వచ్చేసి కొన్ని బ్లౌజులు అయితే తీసుకున్నాను. ఆ, ఈ మాట ఈ రెండు సౌత్లో తీసుకున్నాను. ఇవి కూడా అంత పెద్ద కాస్ట్ ఏం పడలేదు. ఈ కప్స్ వచ్చినాయి, కప్స్ తీసి అనమాట. 370 ఏమో, అరౌండ్ 400 300 చేంజ్, రౌండ్ ఫిగర్ 400 అనుకోండి. బాగున్నాయి, కానీ మనం బయట కుట్టిస్తుంటేనే వాళ్ళు 400 500 కుట్టుకూలికే తీసుకుంటున్నారు. ఏముంది మళ్ళీ క్లాత్, ఇలా ఈ క్లాత్ కొనాలంటే ఒక 150 120 అయినా ఉంటుంది కదా, తక్కువలో. ఇక బాగుంది, బ్యాగ్ కూడా డీప్ గట్టా అన్నీ బాగున్నాయి. అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అందులో, చాలా చాలా బాగున్నాయి. ఇది బ్యాగ్, ఇది ఫ్రంట్ మాట. బాగున్నాయి బ్లౌజులు కూడా, చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది, గుచ్చుకోవడాలు గట్ట ఏమి లేవు లోపల. ఇదేమో అందులో తీసుకున్నా, ఆర్ఎస్ బ్రదర్స్లో. బాగుంది ఇది. శారీస్ కొన్ని ఉన్నాయి నా దగ్గర, ఓకే అన్నిటికీ బ్లౌజులు కుట్టియడం ఎందుకని ఇది కప్స్ తీయలేదు. కప్స్ వస్తాయి మనం తీసేస్తాను నేను. ఇది జస్ట్ 325 రూపీస్ మాత్రమే పడింది. బాగుంది ఇది కూడా, చాలా హాఫ్ పట్టు టైప్లో ఉంది, కానీ ఇది సంథింగ్ హాఫ్ పట్టు కాదు, సాటిన్ ఏదో సంథింగ్ ఉన్నట్టుంది. ఇది బ్యాక్ బాగా ఇచ్చాడు, ఫ్రంట్ మంచిగా నాడలు కూడా అన్నిటికీ బాగా ఇచ్చాడు, బాగుంది. ఇప్పుడు ఇంకా అసలు ఒకటి చూపించాలి, ఇంకొకటి 2 3 తీసుకున్నా, కానీ అవి పెట్టాను అక్కడ, ఎక్కడ కనపడతలేదు. ఇది ఎంత పడింది అనుకుంటున్నారు అసలు, మీరు షాక్ అయిపోతారు చెప్తే. జస్ట్ 85 రూపీస్ ఇది, ఆర్ఎస్లు. ఆషాఢం సేల్, వెళ్ళాలి ఆషాఢం సేల్కి, అందుకే. చూసారా ఫ్రంట్, ఇది నేను ఇప్పనమాట. బాగుంది అసలు. నార్మల్గా అయితే కొన్ని ఇప్పుడు ఆన్లైన్లో తీసుకున్న హూక్స్లు వస్తున్నాయి, కానీ మామూలు హూక్స్లు రావు కదా, దీనికి హూక్స్లు ఇచ్చాడు. చాలా చాలా భలే ఉంది అసలు. బ్లౌజ్ వేసుకుని చూశాను, ఇలాగా సింపుల్గా శారీస్ రీల్స్ ఇవన్నీ చేసినప్పుడు బాగుంటాయి. మనకంత ప్రెజర్ పెట్టకుండా, ఇప్పుడు ఈ బ్లౌజులు అయితే ప్రెజర్గా ఉంటాయి కదా, అలా ఉండకుండా బాగుంటాయి అన్నమాట. ఇదైతే మా పిల్ల కోసం తీసుకున్న బుట్ట సైజు, 85 రూపీస్ 75 రూపీస్ పడింది చిన్న సైజు. 85 75 అసలు బ్లౌజ్ పీసే రావట్లేదు, అలాంటిది బ్లౌజ్ వస్తుంది. అసలు బాగుంది ఇది. ఇదిలో నా సైజు లేదు, దీనికి ఒకసారి లేవన్నమాట. నా సైజు ఉంటే ఇది కూడా తీసుకుంది. నేను ఇంకా 2 తీసుకున్నా, పింక్ అవి ఇవి, అవి ఏడ కనపడతలేదు. ఇది ఆన్లైన్లో పెట్టాను. ఇది ఎందుకంటే మా అమ్మాయిది అది లంగా ఓణి చేద్దామని అనుకున్నా కదా, ఓణి ఇలా అయితే బాగుంటుంది కదా ఓణికి అని చెప్పేసి నేను ఆన్లైన్లో పెట్టాను, ఫ్లిప్కార్ట్లో. కానీ ఆ కలర్ వేరు, ఈ కలర్ వేరు వచ్చింది. ఇది మెరూన్ ఆ టైప్లో వచ్చింది మాట. ఇందులో ఏం కలర్ కనపడుతుందో, నేనేమో బ్రౌన్ కలర్ అని అక్కడ మెన్షన్ చేస్తే బ్రౌన్ కలర్ పెట్టాను, కానీ ఇదేంటంటే మెరూన్ కలర్ షేడ్లో వచ్చింది. అస్సలు సెట్ కాలేదు దానికి. చూపిస్తా ఉండండి శారీ మీకు. ఈ శారీ లంగావని కుడతానని చెప్పాను కదా, దీనికోసమని పెడితే ఇదేమో బ్రౌన్ అని అక్కడ మెన్షన్ చేశాడు వాడు, ఫ్లిప్కార్ట్ వాడు. కానీ ఇదేంటంటే మెరూన్ షేడు, లైట్గా పర్పుల్ మిక్స్ ఆ టైప్లో వచ్చిందన్నమాట. అసలు సెట్ కాలేదు దీనికి. మరి ఇందులో సెట్ అయినట్టు వస్తుందేమో, కానీ అస్సలు సెట్ కాలేదు దీనికి. ఇంకా సరేలే అని చెప్పేసి, ఇంకా ఇది కూడా బాగుందిలే, పర్లేదు. శారీ బాగుంది, 400 చిల్లర ఏమో పడింది. మెత్తగా ఉంది, ఇంకా అలా అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు గట్రా కట్టుకోవచ్చులే, మళ్ళీ దీన్ని రిటర్న్ పెట్టడం ఎందుకు, బాగుంది కదా. అందులో నువ్వు నాలాగా హైట్ తక్కువ ఉండి కొంచెం ఇలా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవి బాగుంటాయి. ఇలాంటి ఎక్కువ అంచు లేకుండా ఇలా చిన్న అంచు ఉన్నాయి కట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటారు అనమాట. ట్రై చేయండి, ఎవరికైనా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ చిన్న అంచు ఉంటే కొంచెం హైట్ తక్కువ ఉండి, నాలాగా కొంచెం హైట్ తక్కువ ఉండి పొట్టిగా ఉంటే ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. హైట్గా కనపడతాం మనం, ఎలాగో హీల్స్ వేసుకుంటాం అనుకో, కానీ కొంచెం హైట్గా కనపడతాం. లుక్ కూడా బాగుంటుంది, టెంపుల్స్కైనా దేనికైనా సంథింగ్. ఇదొకటి మధ్య మధ్యలో దీని లాక్ పడుతుంది అన్నమాట. ఇది మాట ఓవరాల్గా శారీ అయితే ఇంతే, ఏం ఉండదు, సింపుల్గా కింద పైన అంచు. ఐ థింక్ దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చాడు, కానీ సేమ్ ఇచ్చేసాడు. ఇదైతే కుట్టిగన్లే, దీని మీదకి ఏదో ఒకటి ప్యారప్ చేస్తా. గోల్డ్ అయితే బాగుంటుంది, గోల్డ్ అయినా లేదంటే గోల్డే బాగుంటుంది, చూద్దాం. గోల్డ్ మ్యాక్సిమం ప్యారప్ చేద్దాను. ఏదో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు దీన్ని కట్టుకుని చూపిస్తుంది. ఇది నచ్చింది, క్లాత్ బాగుంది.
చాలా చాలా స్మూత్గా అయితే ఉంది క్లాత్. అందుకే ఉంచుకున్నాను. ఇంకా ఏముందిలే మళ్ళీ రిటర్న్ పెట్టడం ఎందుకు, బాగుంది శారీ, బాగా వచ్చింది. బట్ ఆ కలర్ వచ్చుంటే మా పాపకి లంగావోణి అయిపోయేది. ఇది మీకు చూసారండి, వీడియోస్ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాను, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. బ్లౌజ్ అయితే అసలు బాగా కరెక్ట్ కలర్ తీసిందన్నమాట. తీసుకొస్తాను, దీనికి ఓణి తీసుకొస్తాను. ఇది మీకు వీడియో అయితే తీస్తాను ఖచ్చితంగా. రేపు ఇవాళ ఈవినింగ్ కదా వీడియో, ఈవినింగ్ తీస్తాను వీడియో. ఇది రేపు మార్నింగ్ ఎలా అయినా కుట్టేయాలి, ఎందుకంటే నెక్స్ట్ వీకే బోనాలు మా ఏరియాలో. టైం సరిపోదు, ఇంకా నేను చాలా చేయాలి ఇంట్లో. అలాగే ఫ్రాకులు కూడా తీసుకున్నా, ఆ వీడియో కూడా చేస్తాను చూడండి, కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి నన్ను. ఇంకా మీకు ఇంకా చాలా చాలా వీడియోలు అయితే తీయాలనుకుంటున్నాను. ఇంకా గోవాలో తీసిన వీడియోలు అవన్నీ ఉన్నాయి. సింపుల్గా మన దగ్గర మిషన్ ఉంటే సరిపోద్దండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా సింపుల్గా మిషన్ ఉంటే మీరు ఎన్ని లంగాలనే కుట్టేయచ్చు. లంగా చాలా ఈజీ. నేను నిజం చెప్పాలంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా డ్రెస్సులు కుట్టడం కూడా. అబద్ధం ఎందుకు, యూట్యూబ్ చూసి చాలా నేర్చుకున్నాను నేను. అందుకనే ఇది కూడా చూపించాలనుకున్నా. నేను ఒక్క మహా అయితే హాఫ్ అన్ అవర్లో కుట్టేస్తా, కటింగ్ చేసి కుట్టేస్తా లంగాని. లంగా లెహంగా అన్నీ కుడతాను అనమాట. బ్లౌజ్ కూడా కుడతాను కానీ బట్ అది కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు. ఇదే వీడియో అయితే ఇంకా ఫ్రాకులు కూడా ఉన్నాయి, చూపిస్తాను ఖచ్చితంగా, ఒక వీడియో చేస్తాను. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి నాకు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నా. ఇంకా కొన్ని దేవుడు ఐటమ్స్ కూడా తీసుకున్నాను, ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఉంది కదా దానికి సంబంధించింది. అవి కూడా వీడియో చేసి పెడతాను చూడండి. మంచి మంచి దేవుడికి పీటలు కానీ అవి దీపాలు అవన్నీ తీసుకున్నాను. అవి కూడా నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను. ఇంతే ఈ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, బాయ్.